హలో నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో ఒక 2 రోజుల నుంచి మనకు ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. మొత్తం దేశం అంతా అల్లాడిపోయిందని చెప్పొచ్చు. అటు రాజకీయంగాను ఇటు సినిమా పరంగాను మొత్తం ఎటు విన్నా ఒకటే విషయం, అల్లు అర్జున్ అరెస్ట్. అసలు అల్లు అర్జున్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఏమైంది? కొంతమందికి అయితే ఇంకా దాని మీద అసలు క్లారిటీయే రాలేదు. చాలామందికి తెలియదు కూడా అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి. సో పుష్ప 2 ఆల్రెడీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ అయ్యి 1000 కోట్ల క్లబ్లో చేరింది పుష్ప 2 సినిమా. ఆల్రెడీ పుష్ప 1కి గాను నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్ గారు. సో అంతటి మంచి అంటే యాక్టర్కి సడన్గా ఇలాంటి దుస్థితి రావడం అనేది అసలు ఎవ్వరు ఊహించని విషయం. అసలు ఎవ్వరు అనుకోలేదు కూడా అరెస్ట్ చేస్తారు అంటే. ఇది టాలీవుడ్లో ఒక సంచలనం అని చెప్పొచ్చు అనమాట. ఇంతవరకు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పొచ్చు టాలీవుడ్లో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అసలు ఎవరు జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఫ్యాన్స్, ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ అయితే అసలు షాక్కి గురయ్యారని చెప్పొచ్చు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉంటే అక్కడ సపోర్ట్ చేయడానికి అయితే చాలా ట్రై చేశారు ఆయన ఫ్యాన్స్. అసలు మరి ఈ సంఘటనకి అసలు ఏం జరిగింది? ఆ సంధ్య అయితే ఈ విషయంలో ఒక 4 విషయాలు ఉన్నాయన్నమాట. అటు సంధ్య థియేటర్, ఇటు అల్లు అర్జున్ గారు అండ్ ఒక ఫ్యామిలీ, భాస్కర్ గారు అనే ఫ్యామిలీ అనమాట. వాళ్ళ వైఫ్ చనిపోవడం జరిగింది. సో ఈ విషయంలోనే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. ఒక్కసారి మనం కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటే అసలు ఏం జరిగింది అని మాట్లాడుకుందాం. సో డిసెంబర్ 5న పుష్ప 2 గ్రాండ్ రిలీజ్కి సిద్ధంగా ఉందన్నమాట. అయితే 24 గంటలు షోస్ వేసుకోవచ్చు అని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాలు అనౌన్స్ చేయడం వల్ల 4వ తారీఖు నాడు రాత్రి, డిసెంబర్ 4 రాత్రి 9:30 షోకి అల్లు అర్జున్ గారు వస్తున్నారు అని సడన్గా ఒక వార్త అయితే వైరల్ అయింది. సో దీంతో ఎక్కడ లేని ఫ్యాన్స్ అందరూ ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రో దగ్గర నుంచి సంధ్య థియేటర్ మొత్తం ఆ సందు థియేటర్ అంతా నిండిపోయారనమాట. హీరోగా వస్తున్నారని అల్లు అర్జున్ గారు, రష్మిక మందన్న ఇద్దరు వస్తున్నారని చెప్పేసి మొత్తం హడావిడి రచ్చ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఆ టైంలో అల్లు అర్జున్ వచ్చారు. 9 గంటల ఆ సమయంలో అల్లు అర్జున్ గారు వచ్చారు. సరే వచ్చారు, చాలా బాగుంది, అంత హడావిడి జరుగుతుంది, ఫ్యాన్స్ ఉన్నారు. అప్పటికే పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. కానీ తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు మనం. ఇంత రచ్చ జరిగేటప్పుడు కొంచెం మనం ఎక్కువ మంది ఉంటారు అని అనుకోవచ్చు. కాకపోతే అల్లు అర్జున్ గారు అక్కడికి సడన్గా వచ్చారని చెప్పేసి తర్వాత ఒక న్యూస్ మళ్ళీ వైరల్ అయిపోయింది అనమాట. సో అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ గారు మళ్ళీ కార్ బయట నుంచి అందరికీ నమస్కారం చెప్పి హాయ్ చెప్పడం వల్ల ఏమైందంటే ఫ్యాన్స్ ఆయన వైపు పరిగెత్తడం, ఆయనతో సెల్ఫీలు తీసుకోవాలని లేదంటే ఆయనని ముట్టుకోవాలని దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నించే ఆ సందర్భంలో భాస్కర్ గారి కుటుంబం ఏదైతే ఉందో, ఆయన కొడుకు, ఆయన వైఫ్ రేవతి గారు అందరూ కూడా ఆ గుంపులో వెళ్తున్నారనమాట. ఇలా పరిగెత్తుతున్న సమయంలో రేవతి గారు కింద పడిపోయారు, అలాగే వాళ్ళ కొడుకు కింద పడిపోయారు. సో ఇద్దరు అరుపులు కేకలు వినిపిస్తున్న టైంలో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారనమాట పోలీసులు. సో అప్పటికే ఆవిడ స్పృహ కోల్పోయింది. ఇద్దరు, రేవతి గారు అలాగే ఆవిడ కొడుకు ఇద్దరు స్పృహ కోల్పోయి ఉండడంతో వెంటనే ఇద్దరికి సిపిఆర్ చేయడం జరిగింది. అప్పటికి ఏమీ లేక వీళ్ళిద్దరిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. అబ్బాయిని కిమ్స్ హాస్పిటల్లో ఇప్పటికీ అబ్బాయి చికిత్స పొందుతూనే ఉన్నాడు అనమాట. వెంటిలేటర్ మీదే ఉన్నాడు. ఇప్పటికీ చూస్తున్నారు ఎప్పుడు కళ్ళు తెరుస్తారని. సో రేవతి గారిని హాస్పిటల్ తీసుకువెళ్ళే దారిలోనే ఆవిడ తుదిశ్వాస విడవడం జరిగింది. అప్పటికే ఆవిడ చనిపోవడం జరిగింది. ఇంకా ఏం చేయలేని పరిస్థితి. సో అబ్బాయి మాత్రం ఇప్పటికీ చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఇది అక్కడ జరిగిన ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ టైంలో పోలీసులు సరిగ్గా స్పందించలేదు అనేది ఇంకొక వార్త అనమాట. తక్కువ సెక్యూరిటీ ఉందని చెప్పేసి ఇంకొక వాదన. ఆ టైంకి అంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అల్లు అర్జున్ ఆ థియేటర్కి వచ్చారు, అందుకని ఇంత గోల జరిగింది అని చెప్పేసి ఇంకొకరు వాదిస్తున్నారు. అయితే సంధ్య థియేటర్ వాళ్ళ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు ఒక లేఖనైతే చూపించడం జరిగింది. నిన్న అరెస్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారు, మేము ఆల్రెడీ వాళ్ళకి చెప్పాము, హీరో అల్లు అర్జున్ గారు, రష్మిక మందన్న గారు వస్తున్నారు, మాకు మంచి బందోబస్తు కావాలి, సెక్యూరిటీ కావాలి అని చెప్పి అడగడం జరిగింది. కానీ పోలీసులు మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అని చెప్పారు. మళ్ళీ పోలీసులు ఏం చెప్పారంటే దీనికి ఆన్సర్గా, మేము ఒకవేళ హీరోయిన్ కనుక వస్తే మేము అంత బందోబస్తుని మేము ఇవ్వలేము అని చెప్పారని చెప్పి మళ్ళీ ఇంకొక వార్త అయితే బయటకు వచ్చింది. సో ఈ మొత్తం
గందరగోళంలో ఒక ప్రాణం అయితే ఆల్రెడీ పోయింది, ఇంకొక ప్రాణం వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతుంది. సో ఈ సందర్భంలో వాళ్ళు హ్యాపీగా వచ్చి సినిమా కూడా చూసేసి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ గారికి ఈ విషయం ఒక రోజు తర్వాత, అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యి నెక్స్ట్ డే తర్వాత అల్లు అర్జున్ గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు. సో మీడియా ముందుకొచ్చి ఒక వీడియోని రిలీజ్ చేసి, అసలు నాకు అలాంటి సంఘటన జరిగిందని తెలీదు, నేను చాలా బాధపడుతున్నాను, నేను వ్యక్తిగతంగా మాకు చేతనైనంత వరకు నేను కానీ మా టీం కానీ వాళ్ళకి ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పి 25 లక్షల రూపాయలని వాళ్ళకి ఇస్తాము అని చెప్పడం జరిగింది. అలాగే అక్కడ జరిగే వైద్య ఖర్చులు కానీ ఏమైనా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి మేము హెల్ప్ఫుల్గా ఉంటాము అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందనమాట అల్లు అర్జున్ గారు. ఆ పోయిన ప్రాణం ఏదైతే ఉందో అది నేనైతే తిరిగి తీసుకురాలేను, కానీ ఎప్పటికీ మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటాము అని చెప్పేసి అయితే అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. సో ఇంతటితో ఆ సీన్ అయితే అయిపోయింది. సో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, 1000 కోట్ల క్లబ్లో చేరింది, అందరూ పండుగ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ గారు ఢిల్లీకి వెళ్ళి మంచి స్పీచ్లు అవి కూడా వైరల్ అవ్వడం మనం చూసాము. సో కట్ చేస్తే సడన్గా 13వ తారీఖు డిసెంబర్ ఒక 11-11:30 మధ్యలో పోలీసులు అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆయన ఏదో ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళ లాన్లో వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పంగానే అల్లు అర్జున్ గారు నాకు డ్రెస్ చేంజ్ చేసుకునే టైం ఇవ్వండి అని చెప్తే ఆయన వెనకాలనే ఆయన బెడ్రూమ్ వరకు వెళ్ళారంట. నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా అని చెప్తే ఆ ప్రైవసీ కూడా ఆయనకి ఇవ్వకుండా వాళ్ళ ముందే డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకి వెళ్ళారంట. సో అక్కడే అల్లు శిరీష్ గారు, అంటే అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు, అలాగే అల్లు అరవింద్ గారు వాళ్ళ నాన్నగారు అందరూ అక్కడే ఉన్నారు. సో వాళ్ళ ముందే వాళ్ళందరికీ ధైర్యం చెప్పి అల్లు స్నేహారెడ్డి గారికి చెప్పి పిల్లలు కూడా ఉన్నారు. సో అందరి ముందే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగిందనమాట. సో ఈ సీన్ మొత్తం 13 తారీఖు డిసెంబర్ ఏదైతే ఉందో అంత నేషనల్ వైడ్గా ఫుల్ వైరల్ అయిపోయిందని చెప్పొచ్చు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తారు, అసలు ఇంత అవుతుంది అని చెప్పి. అంటే ఈ కేసు నడుస్తుందని తెలుసు, అరెస్ట్ చేస్తారని కూడా తెలుసో లేదో, కానీ ఇంత సడన్గా వచ్చి మరి ఇంటికి వచ్చి అయితే అల్లు అర్జున్ గారు ఇక్కడ చెప్పింది ఏంటంటే, అక్కడ మాట్లాడుతున్న ఆ విషయంలో మనకు అర్థమైంది, మనం విన్నది ఏంటంటే, ఓకే మీరు నన్ను అరెస్ట్ చేస్తున్నారు, నేను దానికి సపోర్ట్ చేస్తాను, మీరు ఎక్కడికి తీసుకెళ్తే నేను అక్కడికి వస్తాను, కానీ నాకు మీరు నా బెడ్రూమ్లోకి రావడం అది మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పైతే చెప్పారనమాట. సో ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయము. సో తర్వాత అల్లు అర్జున్ గారిని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కొంత సమయం తర్వాత మళ్ళీ అప్పుడే అల్లు అరవింద్ గారు ఆయన వెనకానే వెళ్ళడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్కి. అక్కడే మళ్ళీ వెంటనే ఇటు అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర చూస్తుంటే సినీ సెలబ్రిటీలు అంతా వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. చిరంజీవి గారు, నాగబాబు గారు, అప్పటికే రానా దగ్గుపాటి గారు మొత్తం వచ్చి అల్లు స్నేహారెడ్డిని కలిసి పరామర్శించి వెళ్ళడం జరిగింది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇంత సడన్ సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పేసి. సో మెగా ఫ్యామిలీ అంతా దిగొచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో అక్కడ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకా కొన్ని పరీక్షల కోసము గాంధీ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని పరీక్షలు అయిన తర్వాత అక్కడి నుంచి తర్వాత నాంపల్లి కోర్టుకి వెళ్ళడం జరిగిందనమాట. సో నాంపల్లి కోర్టుకు వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, అరెస్ట్ చేశారు, కోర్టుకు తీసుకెళ్లారు, అసలు ఏం జరుగుతుంది, రిమాండ్ విధిస్తారా లేదంటే మధ్యంతర బెయిల్ ఇస్తారా అనేది ఒక 3-4 గంటల మధ్యలో అందరికీ ఆసక్తి రేపిన విషయం అనమాట. అసలు ఏం జరగబోతుంది, అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు, జైల్లో వేస్తారా, ఆయన జైల్లో ఉంటారా లేదంటే రిలీజ్ అవుతారా, ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది మాట్లాడారు కాబట్టి బెయిల్ ఉండే అవకాశం ఉందా అని అనుకుంటున్న టైంలోనే ఒకవైపు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారే దీనికి అంతటికి కారణం అని చెప్పేసి అయితే ఒక న్యూస్ వైరల్ అయిపోయింది అనమాట. ఏదైతే సక్సెస్ మీట్ జరిగిందో పుష్ప 2 సక్సెస్ మీట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం జరిగింది అల్లు అర్జున్ గారు. ఆ పేరు మర్చిపోవడం వల్లే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది అని చెప్పారు. మొత్తం అంటే ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నట్టుగా, లేదంటే ఇప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ చేసిన విధానం కానీ మనం చూసినట్టయితే నేషనల్ అవార్డ్ విన్నర్ని ఇలా అరెస్ట్ చేయడం, ఓకే నేను ఆ రేవతి గారి ఫ్యామిలీ విషయంలో చాలా బాధపడుతున్నాను కరెక్టే, కానీ నేరుగా ఆయనకు సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ గారిని సాధారణ నేరస్తుడిలా పరిగణించడం సరైనది కాదు అని చెప్పేసి కేటీఆర్ గారు ట్వీట్ చేశారనమాట.
సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం న్యాయమైతే హైడ్రా పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి మరణానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేశారు. సో ఇట్లా కేటీఆర్ ట్వీట్ చేశారు, హరీష్ రావు ట్వీట్ చేశారు. సో చాలామంది ట్వీట్లు చేశారనమాట. ఈ ట్వీట్లన్నీ తెగ వైరల్ అయిపోయి నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈయనని అరెస్ట్ చేశారు అని చెప్పే వాదన మొత్తం సోషల్ మీడియాలో పాకిపోయింది. సో దానికి అప్పటికే రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏం చెప్పారంటే, అప్పుడు అడిగిన ఆ ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడిగితే దానికి సమాధానంగా చట్టం ఎవరికి చుట్టం కాదు, నేను అసలు దానిలో ఇన్వాల్వ్ లేను, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. ఓకే, ఒక సెలబ్రిటీ గురించి మీరు ఇంత అడుగుతున్నారు, చనిపోయిన ఆ వ్యక్తి ఫ్యామిలీ గురించి మీరు ఏమైనా అడిగారా? ఒకవేళ ఆ అబ్బాయి రేపు వెంటిలేటర్ మీద నుంచి స్పృహలోకి వచ్చి అమ్మ ఎక్కడుందని అడిగితే అప్పుడు ఏం చెప్తారు అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సో ఈ విషయాన్ని కూడా చాలా వైరల్ అవ్వడం జరిగింది. ఇండైరెక్ట్గా కేటీఆర్కి కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఇది చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, నేను దానిలో ఇన్వాల్వ్ లేను, నాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఆయన రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ కథ అంతా నడుస్తూ అసలు ఏం చెప్తుంది నాంపల్లి కోర్టులో, అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటుండగానే 14 రోజుల రిమాండ్ అని చెప్పేసి ఒక వార్త వైరల్ అయింది. అల్లు అర్జున్కి సపోర్ట్గా ట్వీట్స్ చేయడం జరిగిందనమాట. సో అందరం ఆల్ ఆర్ విత్ యూ అని చెప్పేసి అయితే అల్లు అర్జున్కి సపోర్ట్ చేయడం జరిగింది ఈ కష్టమైన సిచ్యువేషన్లో అల్లు అర్జున్కి. సో అందరూ చెప్తున్న ఒక్కటే విషయం ఏంటంటే, కామన్ పాయింట్, రేవతి గారి విషయంలో అందరం బాధపడుతున్నాం. అది తెలిసి కాదు, తెలియక జరిగిన పొరపాటు. అది ఈయన వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయింది కాదు, అసలు ఆయన ఆ సిచ్యువేషన్లో ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఆ సిచ్యువేషన్కి అందరం బాధపడుతున్నాం. ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి నాని, శర్వానంద్ కానీ అందరూ మళ్ళీ ట్వీట్స్ చేయడం జరిగిందనమాట. సో ఇలాంటివి మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సినీ సెలబ్రిటీలు అందరూ కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఇది. తర్వాత 4 వారాల ఈ మధ్యంతర బెయిల్ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, మరి అల్లు అర్జున్ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కళ్ళకి నాకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగింది. అలాగే అల్లు అరవింద్ గారు కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. సో ఇంతటితో ఈ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి ఇలా ముగించిందనమాట. మరి తర్వాత 4 వారాల తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, అసలు ఎలా రియాక్ట్ అవుతారు, మళ్ళీ అప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మనం ఇంకో వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.